గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి మనం ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశాము. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసిన వారందరి పేర్లతో కలిపి ఓటర్స్ లిస్ట్ అనేది విడుదలవటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్స్ లిస్ట్లో మన పేరు ఉందో లేదో ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూడా ఓటర్స్ లిస్ట్ అనేది విడుదలవటం జరిగింది. ఆ ఓటర్స్ లిస్ట్ని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఒకవేళ మీ యొక్క పేరు అనేది లేకపోతే నో ప్రాబ్లం, మరలా డిసెంబర్ 9వ తారీఖు వరకు మీ పేరు లేకపోతే మరలా రీఅప్లై చేసుకోవచ్చు, అబ్జెక్షన్స్ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ముందుగా పేరు ఉందో లేదో ఈ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్టులు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ceoandhra.nic.in. ఈ సైట్ నుంచి అయినా సరే మనం ఓటర్స్ లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. లేదంటే గూగుల్లో నా వెబ్సైట్ ఓపెన్ చేయండి, అమరావతి టీచర్స్ అని చెప్పి, అప్పుడు కనిపించిన amravatiteacher.com ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడే మీకు చెక్ యువర్ ఎమ్మెల్సీ ఓట్ అని ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్టు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్టు, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్ లింక్స్ అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్టు. ఇక్కడ నుంచి మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్ట్ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ సెకండ్ థర్డ్ లింక్స్ వచ్చేసరికి టీచర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్ట్ అనమాట. ఈ లింక్స్ మీద క్లిక్ చేసి కూడా మనం టీచర్ ఎమ్మెల్సీ ఓటర్స్ సంబంధించి ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఆ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. సెలెక్ట్ కాన్స్టిట్యున్సీ వద్ద మన యొక్క కాన్స్టిట్యున్సీని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మన యొక్క కొత్త జిల్లాని ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గెట్ పోలింగ్ స్టేషన్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి పోలింగ్ స్టేషన్ నంబరు, పోలింగ్ స్టేషన్ నేము, లొకేషను, అదేవిధంగా ఇక్కడ వ్యూ అని చెప్పి ఇక్కడ ఉంటాయి అన్నమాట లింక్స్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. మన ఊరు పేరుని బట్టి ఆ లొకేషన్ని మనం జాగ్రత్తగా చూస్తే మనకి దగ్గరలో ఉన్న లొకేషన్ ఏంటనేది ముందుగా మనం ఐడెంటిఫై చేసి దానికి ఎదురుగా వ్యూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఓటర్స్ లిస్ట్ అనమాట. ఈ వ్యూ మీద క్లిక్ చేస్తేనే మనకి ఈ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్ట్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి ముందుగా మనం ఈ ఓటర్స్ లిస్ట్లో లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. మన యొక్క లొకేషన్ ఐడెంటిఫై చేసి దానికి ఎదురుగా వ్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇది పాపప్ బ్లాకర్ అనమాట. మన మొబైల్లో ఈ పాపప్ బ్లాకర్ అనేది ఫస్ట్ టైం బ్లాక్ అవుతుంది. దానిని మనం ఏం చేయాలంటే ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయడానికి ఇక్కడ అడ్రస్ బార్ ఉంది కదా, ఈ అడ్రస్ బార్ పక్కనే క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ పాపప్ విండోస్ ఉంది కదా, ఇక్కడ మీరు అలో అని చేయండి. అలో అని చెప్పి ఇక్కడ ఇవ్వండి. అలా అలో అని చెప్పి ఇక్కడ ఉంటేనే మనకి ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. సిస్టంలో అయినా సరే, సిస్టంలో కూడా ఈ పాపప్ విండో అనేది ఫస్ట్ టైం బ్లాక్ అవుతుంది. అప్పుడు మీరు అడ్రస్ బార్ పక్కన ఉన్న ఇక్కడ క్లిక్ చేసేసి ఈ పాపప్ విండోని అలో మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు వ్యూ మీద క్లిక్ చేస్తే ఆ ఓటర్స్ లిస్టు సంబంధించి ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ముందుగా డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. మననే అక్కడ ఒక వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తేనే మనకు ఓటర్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం కంపల్సరీగా అక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఓటర్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి పీడిఎఫ్లోకి ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ చేసిన ఫైల్ అనేది మన లొకేషన్కి సంబంధించిందా కాదని జాగ్రత్తగా చూసుకోండి. అది ఎలాగ తెస్తుందంటే ఇక్కడ మనకి అడ్రస్ ఉంటుంది కదా, మనకి దగ్గరలో ఉన్న అడ్రస్ని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి చాలా నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం సెర్చ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ మనకి సెర్చ్ అనేది ఉండదు. కాబట్టి మనం మాన్యువల్గా సెర్చ్ చేయాలి. ఇక్కడ ఈజీగా ఏ విధంగా సెర్చ్ చేయవచ్చు అంటే ఇక్కడ చూడండి, మీకు డోర్ నెంబర్ చూసుకోండి. అడ్రస్ వద్ద మీ యొక్క డోర్ నెంబర్ ఉంది కదా, ఈ డోర్ నెంబర్ సీరియల్ ప్రకారం ఇక్కడ ఆర్డర్లో మనకి ఈ లిస్ట్ అనేవి జనరేట్ అవ్వడం జరిగింది. అంటే డోర్ నెంబర్ 1తో స్టార్ట్ అయినవి ముందు ఉంటాయి, తర్వాత 11, 12, 13 ఇలా డోర్ నెంబర్ ఆర్డర్స్ ప్రకారం ఈ లిస్ట్ని జనరేట్ చేశారు. కాబట్టి మీ యొక్క డోర్ నెంబర్ చూసుకోండి. మీ యొక్క డోర్ నెంబర్ స్టార్టింగ్ 2 ఉందనుకోండి, 2 ఎక్కడ ఉందో ఇలా జరిపేసుకోండి కిందకి ఒకేసారి. ఒకవేళ 9 అనుకోండి, అప్పుడు కిందకి జరిపేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు 5 వచ్చింది. నెక్స్ట్ జరిపితే ఇక్కడ డోర్ నెంబర్లు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ డోర్ నెంబర్ సీరియల్ ఆధారంగా మీరు ఈ పేజీని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఈ విధంగా ఈ డోర్ నెంబర్ల ప్రకారం మీరు ఈ సీరియల్ ప్రకారం మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకేసారి ఈ ఫైల్ని ముందుకి వెనక్కి జరిపేసేసి ఆ డోర్ నెంబరు
మన సీరియల్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఆగి జాగ్రత్తగా చూసుకుంటే మన యొక్క పేరు ఉందో లేదో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మన పేరు ఉంటుంది, తర్వాత సన్ ఆఫ్, ఫాదర్ ఆఫ్, లేదంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్ పేరు ఇక్కడ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా ఈ ఎమ్మెల్సీ ఓటర్స్ లిస్ట్లో మనకి ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ముందుగా లొకేషన్ని ఐడెంటిఫై చేయాలి. ఆ లొకేషన్కి ఎదురుగా ఉన్న వ్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది, అది బ్లాక్ అయితే దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేయడానికి అడ్రస్ బార్ పక్కనే ఇక్కడ మీకు ఎల్లో అని మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మీరు ఆ ఫైల్ని డోర్ నెంబర్తో మీరు ఐడెంటిఫై చేయండి మీ యొక్క పేరు ఉందో లేదో అనేది. ఇదే విధంగా సేమ్ టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా, అంటే టీచర్ కాన్స్టిట్యున్సీ దగ్గరికి వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇవి వచ్చేసరికి ఫైనల్ లిస్ట్ అనేవి జనరేట్ అయిపోయినాయి. వీటి మీద క్లిక్ చేసి కూడా మనం ఆ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటర్స్ లిస్ట్ కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, సేమ్ పోలింగ్ స్టేషన్స్ వస్తాయి, లొకేషన్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత వ్యూ మీద క్లిక్ చేసేసి ఆ ఫైల్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వీటిల్లో మన యొక్క పేరు అనేది లేదు, అప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. మన యొక్క పేరు లేకపోతే ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, coandhra.nic.in. దీంట్లో ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే ఇక్కడ ఫస్ట్ది, అది కూడా ఈస్ట్ వెస్ట్. అదే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అనుకోండి, అప్పుడు సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్టేటస్ అయితే గ్రాడ్యుయేట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రింద మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అప్లికేషన్ ఐడి, అప్లికేషన్ నేమ్, హౌస్ నెంబరు. ఈ మూడింటితో మన అప్లికేషన్ ఐడి ఉంటే దీనిని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఐడి తెలియదు అనుకోండి, అప్లికెంట్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ కూడా మీ యొక్క సర్నేమ్ మాత్రమే ఇవ్వండి, మొత్తం పూర్తి పేరు ఇవ్వద్దు. లేదంటే హౌస్ నెంబర్తో సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేయడానికి ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో రిజెక్టెడ్ అని చెప్పి వచ్చిందనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందని అర్థం. ఎందుకంటే ఇక్కడ రీజన్స్ కూడా రాస్తారు, మీరు రెలవెంట్ అంటే ఈ అప్లికేషన్ సంబంధించి ఫామ్స్ సబ్మిట్ చేయలేదు, అందుకనే అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఈ విధంగా మనం అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అదే యాక్సెప్టెడ్ అని వచ్చిందనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది 100% యాక్సెప్టెడ్ అయింది, 100% మీ యొక్క పేరు అనేది ఆ ఓటర్స్ లిస్ట్లో ఉంటుంది. కాకపోతే ఆ లొకేషన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయింది, నెక్స్ట్ ఏం చేయాలంటే నో ప్రాబ్లం, మరలా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని కొరకు మరలా గ్రాడ్యుయేట్ దాని కొరకు coandhra.nic.in సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీంట్లో గ్రాడ్యుయేట్ ఫామ్ 18 మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసేసి మీరు ఇదివరకైతే ఏ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యారో అవి ఇచ్చేసేసి మరలా లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే విధంగా అప్లై చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది. ఇలా మనం లాగిన్ అయిపోగానే ఇక్కడ 3 అప్లికేషన్స్ వస్తాయి, ఫామ్ 18, ఫామ్ 7, ఫామ్ 8. ఇక్కడ ఫామ్ 18 వచ్చేసరికి ఫ్రెష్ అప్లికేషన్ అనమాట. అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతే మరలా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గో టు ఫామ్ మీద క్లిక్ చేసేసి మరలా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. డిసెంబర్ 9వ తారీఖు వరకు మరలా అప్లికేషన్ అనేది పేరు మన యొక్క పేరు అనేది ఓటర్స్ లిస్ట్లో లేకపోతే ఎవరైనా అప్లై చేసుకోకపోయినా సరే మరలా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి డిసెంబర్ 9వ తారీఖు లోపు మీరు మరలా ఆన్లైన్లో కొత్త అప్లికేషన్కి అప్లై చేసుకోండి. అలా కాదు మీరు అబ్జెక్షన్స్ పెట్టాలనుకోండి, అంటే ఎవరిదైనా సరే ఓటర్స్ లిస్ట్లో పేరు ఉంది, వాళ్ళు రాంగ్ డేటాతో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారనుకోండి, వాళ్ళ మీద మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే అప్పుడు ఫామ్ 7ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ స్టార్ట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జెక్షన్స్ని పెట్టవచ్చు అనమాట. కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ ఇవ్వాలి, తర్వాత ఎవరికి అబ్జెక్షన్ పెట్టాలి అంటే సెల్ఫ్ మనమే అబ్జెక్షన్ పెట్టుకుంటున్నామా, లేదంటే ఎవరి మీద అప్లికేషన్ మీద పర్టికులర్గా మనం అబ్జెక్షన్ పెట్టుకుంటుంటే అప్పుడు పర్టికులర్ అప్లికెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లేదు మన అప్లికేషన్ అబ్జెక్షన్ ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే ఈ ఫామ్ 7ని సబ్మిట్ చేయండి. అలా కాదు మన అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ ఫాదర్ నేమ్ కానీ లేదంటే మన పేరు కానీ లేదంటే అడ్రస్ కానీ డోర్ నెంబర్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫామ్ 18ని సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి ఫామ్ 18 అనేది కొత్త అప్లికేషన్, ఫామ్ 7 అనేది అబ్జెక్షన్స్ని పెట్టడానికి, ఫామ్ 8 అనేది మన యొక్క అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడానికి. ఈ ఫామ్ 8 మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేటిలో మిస్టేక్స్ ఉంటాయి, నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్త్, రిలేషనా, లేదంటే అడ్రస్సా, మొబైల్ నెంబరా, మన ఫోటోనా, క్వాలిఫికేషనా, ఈ విధంగా ఏది తప్పు ఉంటే దానిని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయగానే
ఇక్కడ మనం నేమ్ తప్పు ఉందనుకోండి, నేమ్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసేసి ఆ నేమ్ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వద్ద మనం ఇచ్చేసేసి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇంకా మిగతాయి ఓపెన్ అవ్వు అనమాట. ఇంకా మొబైల్ నెంబర్ ఇవన్నీ ఏమి ఓపెన్ అవ్వు. ఇక్కడ మనం నేమ్ అని సెలెక్ట్ చేసాం కాబట్టి నేమ్ మాత్రమే ఎడిట్ అవుతుంది. అదే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసాం అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ మనల్ని అడుగుతుంది, ఇంకా మిగతాయి అడగదు. ఇక్కడ మనం నేము డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం కాబట్టి నేమ్ ఎడిట్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇవ్వచ్చు. ఈ విధంగా వీటిలో అయితే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసేసి ఆ డేటాని క్రింద ఇవ్వండి. ఈసారి ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. ఈ విధంగా మనం ఇక్కడ చూపించిన అన్నిటిలో మనం అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇచ్చేసేసి ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా వీటికి సంబంధించి ప్రూఫ్స్ని కూడా అటాచ్ చేయాలి. నేమ్ అనుకోండి, నేమ్కి సంబంధించి ప్రూఫ్, ఫోటో అనుకోండి, ఫోటో అని ఇక్కడ మనం అటాచ్ చేస్తాము. అడ్రస్ అనుకోండి, అడ్రస్కి సంబంధించిన అటాచ్మెంట్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. కాబట్టి ఈ ప్రూఫ్స్ని కూడా కరెక్ట్గా అటాచ్ చేయాలి. ఈ విధంగా మన యొక్క అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు, కొత్త ఫామ్ని అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అంతేనమాట. సేమ్ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించేసరికి ఈ ఫామ్ 19 సెలెక్ట్ చేసుకోండి. సైన్ అప్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేసేసి ఇదివరకు మీరు ఉపయోగించిన ఆ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోయి సేమ్ ఇందాక చూపించినట్లుగానే కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అబ్జెక్షన్స్ని పెట్టుకోవచ్చు, మీ యొక్క అప్లికేషన్స్లో మిస్టేక్స్ ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా నా వెబ్సైట్ అయిన amravati-teacher.com నుంచి ఈ ఎమ్మెల్సీ ఓట్ను, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఓట్ను ఆ పేరు ఉందో లేదో ఆ ఓటర్స్ లిస్ట్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.